ఎంతో ఉత్తమం తండ్రి నాయన. ప్రభు ఉదయకాల సమయం తండ్రి నాయన స్తుతించుటకు ఆరాధించుటకు విడిపించిన నీ కృపను బట్టి తండ్రి నాయన వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. స్తోత్రం 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 గడిచిన దినమ నుండి తండ్రి నాయన ఈ దినం వరకు తండ్రి బలహీనులమైన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవుడు తండ్రి. ప్రతి ఉదయం నాయన ప్రభు తండ్రి ఉదయకాలమున తండ్రి నాయన నేను ఎదుర్కొన్నట్టు నీ ముఖ దర్శనం చేయటం తండ్రి. నీ కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అవును తండ్రి, నీవు మాట్లాడితే మేము బ్రతకాలం నాయన. నీ కృప లేనిది ఒక్క నిమిషము కూడా తండ్రి నాయన జీవించలేదు జీవితాలు ప్రభు. అయ్యా భయంకరమైన అంత్య దినాల్లో మేము ఉన్నాము తండ్రి నాయన. మా నడవడిక వల్ల మా చూపు వల్ల మా ప్రవర్తన వల్ల అయ్యా మాకు సమస్తం వల్ల తండ్రి నాన్న మీ నామానికి అవమానం కలగకుండా తండ్రి నీ కృపలో తండ్రి నీ దయలో తండ్రి నాన్న మీ ఎదిగే శక్తిని ఆత్మశక్తిని మాకు దయచే ప్రభు. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో వరములతో భాషలతో తండ్రి మమ్మల్ని నింపండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మీకు మాకు మధ్యగా ఉన్న ప్రతి సాతాను బంధకాలను తండ్రి తెంచివేసి ప్రభు తండ్రి నీ కృపలో తండ్రి నాయన నీ ముఖ దర్శనము తండ్రి చేయడానికి కావాల్సిన కృపను మాకు దయచేసే తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మా కన్నీళ్ళని చూసి దాటిపోయే దేవుడవు కాదు నాయన. స్తోత్రం తండ్రి. మాకు సమస్తాన్ని ఇచ్చి ఉన్నామని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి నాయన. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని తండ్రి నాయన పెంటతో సమానముగా ఎంచుకునే దేవుడు నీ కృపయే నీ దయే నీ కరుణయే తండ్రి నాయన మాకు ముఖ్యమని ప్రభు నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి నాయన. అయ్యా ప్రభు ఆనాడు తండ్రి నాయన శుంకరి చేసిన ప్రార్థనలు మాకు నేర్పమని ప్రతి నిత్యము తండ్రి నీ బిడ్డ నాయన శుంకరి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన నన్ను నేను తగ్గించుకొని నీ పాదాలు పట్టుకొని నాయన ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దీనుడు నాయన పనికిరాని నన్ను ప్రభా తండ్రి నాయన నీ కృప చొప్పున నీ ప్రణాళిక చొప్పున ఎన్నుకున్న దేవుడకు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఈ లోకం ఇప్పుడు ఈ లోక ఆశను గతించిపోనన్నావు తండ్రి నాయన. అయ్యా నీ పరలోక రాజ్యం చేరుటకు తండ్రి నాయన మాకున్నటువంటి అడ్డంకులను తీసివేయదు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ప్రభా దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. వారికి మంచి ఆరోగ్యం బలమును శక్తిని దయచే ప్రభా. ఇంకా తండ్రి నాయన ఇంకా తండ్రి నాయన నీ పరిచర్య విషయంలో ఎదుగుటకు నీ కృపను
సేవను విస్తరింపచేయండి, సరిహద్దులను విశాలపరచండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. మందిరానికి అవసరం ప్రతి అవసరతలను తీర్చండి తండ్రి. నాయన స్థలాలు కొనడానికి కావాల్సిన ఆర్థిక స్తోమతను దయచేయి ప్రభువా. నాయన అదేవిధంగా నాయన ప్రభు అమ్మగారిని కూడా దీవించి ఆశీర్వదించిన నా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేసి నీ సేవలు వాడుకున్నాను ప్రభు. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా తండ్రి నన్ను ఈ సేవలు బహుబలంగా వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా అదేవిధంగా దైవజనుల చుట్టూ మీ అగ్ని కంచిన దేవుని కంచె వాక్ కంచె వేయండి నాయన ప్రభు. అదేవిధంగా తండ్రి నాన్న ఇంకా సేవ చేస్తున్న అనేక మంది దైవజనులకు మీరు తోడుగా నీడుగా ఉండండి తండ్రి నాన్న. ఈ భయంకరమైన భక్తుల్లో తండ్రి నోవాహు దినములో ఏ విధంగానైతే ప్రభు జల ప్రళయములు రప్పించి తండ్రి హెచ్చరించినావు దేవా. అగ్ని గంధకములు తండ్రి నాన్న, అయా తండ్రి అగ్ని గంధకములు తండ్రి నాన్న ప్రభు ఈ అంత్యకాలంలో కురిపిస్తున్న దేవుడము తండ్రి. నీ ఉగ్రతలు మనలేక తండ్రి, నీ ఉగ్రతకు గురి కాకుండా తండ్రి నాన్న ఎక్కడైతే తండ్రి నాన్న ఎన్నో ఆయన గ్రామాల్లో రాష్ట్రాల్లో ప్రాంతాల్లో నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి ప్రభు. నీ భయముతో నీ వణుకుతో తండ్రి నోవాహు వంటి గుడారంలోనికి రావాలి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అదేవిధంగా తండ్రి నాయన ప్రభు ఇంకా తండ్రి అనాథులు దిక్కులేని వారి దూరాలను కాచి కాపాడి భద్రపరచండి తండ్రి. దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను రక్షించండి, అధికారులను దర్శించండి తండ్రి. అయ్యా ఇరుగు పొరుగు వారి బంధువులు మిత్రుల ఆప్తరాన్ని కాపాడండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి నాయన. దూర ప్రాంతంలో నా తండ్రి అన్ని బిడ్డలందరినీ కాచి కాపాడు భద్రపరిచే రక్షణ వారి మనసును దయచే ప్రభు. దేవుడాలనే బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాన్న. ప్రతి నిత్యం తండ్రి నా గృహంలోని రక్షణ సునాదం వినపడాలి ప్రభు. నేను స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి తండ్రి. నా భర్త కూడా ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచే ప్రభు. నా గృహం చుట్టూ కూడా నీ రక్షణ కంచెను దయచేసి ప్రభు. నీ కృపను నీ తేజ మహిమతో తండ్రి నన్ను కూడా నడిపించు తండ్రి. నేనేమై ఉన్నాను తండ్రి అది కేవలం మీ కృప వలనే తండ్రి నాయన. అయ్యా ఈ లోకానుసారమైన ఆశల కోసం, గతించిపోయే ఆశల కోసం నాయన వెంపర్లాడకుండా ఈ లోక సంపద కోసం, ఈ లోక ఆశల కోసం కాదు ప్రభు. కేవలం తండ్రి నీ నామాన్ని మహిమపరచడం కోసమే నాయన నీ బిడ్డలు ఈ ప్రణాళికను నడిపిస్తున్నావు తండ్రి నాయన. మన పెన్నడు ఎలా నీ మార్గం నడిపిస్తున్నా నీ బిడ్డకు తోడే ఉంది తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీ బిడ్డ విడుచున్న మార్గంలో ఎన్నో అవమానాలు, కష్టాలను, కన్నీళ్లను నీ బిడ్డ ఎదుర్కొంటుందయ్యా. అయినా తండ్రి నాయన నన్ను చూస్తున్న దేవుడవు తండ్రి నాయన, చూస్తున్న దేవుడవు తండ్రి నాయన. నీకు స్తోత్రం తండ్రి నాయన. ఆ విధముగా తండ్రి నాయన నీ బిడ్డకు నీ కృపను పంచాయి. నా కన్న తండ్రి నాకు ప్రభు ఆలోచన ఇచ్చి నడిపించు నాయన. నీ జ్ఞానం చొప్పున నడిపించు నాయన. నీ అజ్ఞానుసారంగా నడుచుకునే కృపను నాకు దయచే ప్రభు. కృపాశక్తి సంపన్నుడవై కృపను పంచు నాయన. దయామయుడవై దయను పంచు నాయన. కరుణామయుడవై కరుణ పంచు నాయన. మళ్ళాలే నాయన ప్రభు ఈ దినమంతా ప్రభు నీ బిడ్డ చేస్తున్న చేతి పనిని దీవించి ఆశీర్వదించు నాయన. ఈ దినమంతా నీ బిడ్డకి తోడుగా నేడుగా ఉండమని, రాకపోకలకు తోడుగా ఉండమని తండ్రి నాయన. తల మొదలుకొని కారు వరకు తండ్రి నీ బిడ్డను స్వస్థపరచమని తండ్రి నాయన. కన్న తండ్రి తండ్రి నీ చేపట్టి నడిపించమని ఇచ్చిన వాగ్దానాన్ని గొప్ప చేయడం మొదలుపెట్టినావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. విరగబడిన దానిని తండ్రి నాన్న, విరవబడిన దానిని ప్రభు నాయన దేశంలో నివసించినట్లుగా తండ్రి నాయన త్రోవలను సరళం చేయవాడు నీవేనని తండ్రి నన్ను వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి నాయన. అవును దేవా, విరగబడిన దానిని తండ్రి నాయన ప్రభు దేశంలో నివసించినట్లుగా తండ్రి త్రోవలను సరళం చేసి తండ్రి నివసించేవాడు నీకు పేరు పెట్టబడిన వాగ్దానం ఇచ్చిన దేవ. అయ్యా నాలో ఈ ప్రణాళిక ఉండదు ప్రభు. నీవిచ్చిన అధ్యాయాలన్నిటిలో ప్రభు తండ్రి నీ బిడ్డ చేయవలసిన ప్రతి దానిని తండ్రి నా బిడ్డ జ్ఞాపకం చేసేవాడు. అంత్యదినాలు నా చేయి పట్టుకున్నాను. నీ కృపలో నన్ను నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఏసై నామమున అడుగుచున్నాను తండ్రి. ఏసు రక్తమిచ్చి కలువ రక్తమిచ్చి ఏసు నామమున సంపూర్ణ అపాధిక